రైట్ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హన్మకొండ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. హలో 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 దయచేసి ముఖ్య అతిథులు మాత్రమే వేదిక పైన ఉండాలి. మిగతా వాళ్ళు దయచేసి దిగాలి. ముఖ్య అతిథులు మాత్రమే మేరెల్ల శారద మహిళా కమిషన్ చైర్మన్ వారు కూడా స్వాగతం సుస్వాగతం వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నాయన్ నారాయణ రెడ్డి వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వర్ధనపేట ఎమ్మెల్యే గౌరవనీయులు నాగరాజ్ సార్ వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి భూపాలపల్లి శాసనసభ్యులు గద్ర సత్యనారాయణరావు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తాం. జ్యోతి ప్రజ్వలన ఇప్పుడు కార్యక్రమం జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాత్రమే దయచేసి వేదిక మీద ఉండాలి. మిగతా వాళ్ళందరూ వేదిక చాలా చిన్నగా ఉంది, దయచేసి అర్థం చేసుకోవాలి. స్వాగత వచనాలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. అలాగే అధ్యక్ష ఉపన్యాసం గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు వారి యొక్క ప్రసంగం ఉంటుంది. అలాగే సందేశాలు శ్రీమతి గౌరవనీయులు సీతక్క గారు, అలాగే సురేంద్ర మేడం గారు వీరి యొక్క సందేశాలు ఉంటాయి. విశిష్ట అతిథి సందేశం శ్రీ కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి గారు మరి వారి సందేశం కూడా ఉంటుంది. ముఖ్య అతిథి సందేశం శ్రీ మల్లు భక్తి విక్రమార్క గారు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇప్పుడు మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రసంగాన్ని గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడతారు. అక్కా చెల్లెళ్లకు అన్న తమ్ముళ్ళందరికీ నమస్కారం. ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక 5-10 నిమిషాలు అందరం కూడా 2 నిమిషాలు కాకతీయ రాజులు మన వరంగల్ వేయి స్తంభాల గుడి బతుకమ్మ చరిత్ర గురించి ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోము. మీ అందరికీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న సగం క్యాబినెట్ వేదిక మీద ఉన్నది. ఇవాళ వరంగల్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదికరించిన ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులందరూ కూడా ఇవాళ వరంగల్ రావటం అనే దాని మీద చాలా పెద్ద ఉద్దేశంతో రావడం జరిగింది. గతంలో విస్మరించినట్టు వరంగల్ ని పూర్తిగా తీర్చిదిద్దడానికి సగం క్యాబినెట్ 12 మందిలో 5 ఇక్కడ ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకొని ఒక 5-10 నిమిషాలు మీకు, ఎందుకంటే రాక దసరా బతుకమ్మ వచ్చినప్పుడు ఇప్పటికే లేట్ అయిందని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఒక 5-10 నిమిషాలలో అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. దయచేసి ఓపిక పట్టుకోండి అని మనం చేస్తున్నాం.
టూరిజం మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు సార్ని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈనాడు కాకతీయులు నిర్మించినటువంటి 1000 స్తంభాల ఇంటి దగ్గర ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. మన బతుకమ్మ పండుగ కార్యక్రమాల్లో ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరితో ఈ పండుగలో పాలు పంచుకొని ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, శాసనసభ్యులు రాజేందర్ గారు, మా టూరిజం కమిటీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులందరికీ, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, బంధువులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక పండుగనే కాదు, ప్రకృతి ప్రసాదించినటువంటి వివిధ రకాల పూలను చేర్చి అందులో ఆడబిడ్డలు, తల్లులు, పాపలందరూ కలిసి ఈ బతుకమ్మ పండుగను ఈనాడు కాదు గడిచిన 200 సంవత్సరాల నుంచి వచ్చిన యొక్క చరిత్ర, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం. దీని ద్వారా ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఒక సంఘటిత శక్తి, మహిళలందరూ కూడా కలిసి ఒక సంఘటితంగా ఏర్పడి ఈ యొక్క బతుకమ్మ పాటలో వాళ్ళ కష్టసుఖాన్ని, బాధల్ని, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని కలిపి. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం. నార్త్ 24 లోన్స్ ద్వారా మీకు కావాల్సినంత ఎడ్యుకేషన్ లోన్ 24 hours లో వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి. ఫోన్ 8977533575. మాంగళ్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం. నార్త్ 24 లోన్స్ ద్వారా మీకు కావాల్సినంత ఎడ్యుకేషన్ లోన్ 24 hours లో వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి. ఫోన్ 8977533575. 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాదా? జాబ్ క్యాలెండర్ బోగస్ కలిపితే 1,90,000. హన్మకొండలో బతుకమ్మ సంబరాల్లో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఆడబిడ్డల శ్రేయస్సు, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలపరిచే కర్తవ్యాన్ని నిబద్ధతో నిర్వహిస్తున్న గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయక్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఓరుగల్లు గడ్డ మీద రుద్రమాదేవి పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలో మరి మా మహిళలందరూ కూడా ఆత్మ గౌరవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు
ఆచారంగా సాంప్రదాయంగా బతుకు తల్లి అని బతుకునిచ్చే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్య అతిథులు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు అన్న గారికి, సోదరిమణి సురేఖక్క గారికి, ఎంపీ గారికి, కావ్య గారికి, మేయర్ సుధారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ బతుకమ్మ ఒక చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు నేస్తా ఉంటాం. కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది. ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ కానీ పాడి పంటలు కానీ పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది. కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే, రుణం తీర్చుకునే పండుగ. మరి అత్తగారింటికి పోయిన తర్వాత 6 నెలలకు తిరిగి వచ్చే పండుగ ఈ బతుకమ్మ. ఇప్పుడంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది, ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకు వస్తే 9 రోజులు 9 రకాల నైవేద్యాలను పెట్టి మనమందరం ఇక్కడ కష్ట సుఖాలు, చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం, అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం. కాబట్టి ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. గౌరమ్మను మొక్కి మరి ఇవాళ అన్ని రకాల పూలలో కూడా ఔషధ గుణం ఉంది. వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువులలో నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని తాగేది. ఆ చెరువు నీళ్లలో మంచి ఉంది, పచ్చి ఉంది, ఏది ఉందో తెలియదు. కాబట్టి ఒక రకంగా ఇవన్నీ వేయడం తోటి చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి. అందులో మనం గౌరమ్మని చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ ఆ గుణం కూడా ఉంది. తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అందరు మా సోదరి మనులు ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఎదిగినా పర్వాలేదు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం. తద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మరి ఐక్యతను, కష్ట సుఖాలను కలబోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు. కాబట్టి చెరువులను కాపాడుకుందాం, స్వచ్ఛమైనటువంటి పూలను కాపాడుకుందాం, స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై మహిళా శక్తి. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ సాంస్కృతిక సారథి సంక్షేమ బతుకమ్మ పాటను సిడి ఆవిష్కరణ దయచేసి మంత్రివర్యులు చేతుల మీదుగా సిడి ఆవిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గద్దరు వెన్నెలక్క గారికి హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం. తెలంగాణ సాంస్కృతిక సారథి సంక్షేమ బతుకమ్మ పాటను మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ ఉన్నారు. సంక్షేమ బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, సంక్షేమ బతుకమ్మ ఉయ్యాలో, సంక్షేమ బతుకమ్మ ఉయ్యాలో, సక్కాని బతుకమ్మ ఉయ్యాలో, సంక్షేమ బతుకమ్మ ఉయ్యాలో, సక్కాని బతుకమ్మ ఉయ్యాలో, సక్కాని బతుకమ్మ ఉయ్యాలో, తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో, సక్కాని బతుకమ్మ ఉయ్యాలో, తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో. ప్రజాపాలనొచ్చే ఉయ్యాలో, ప్రతి ఇంట పండుగ ఉయ్యాలో, ప్రజాపాలనొచ్చే ఉయ్యాలో, ప్రతి ఇంట పండుగ ఉయ్యాలో, 6 గ్యారెంటీలు ఉయ్యాలో, జోరుగా అమలాయే ఉయ్యాలో. నేను పాడతాను, మీరు వంత పాడతారా? ఓకే. అమ్మా ఉయ్యాలకు రాదు కానీ చిత్తులో
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే బంగారు బిందరి సదామా నిల్లకు పోతే భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీస్తా వెలది నీళ్ళకు పోతే వెండి బిందారి వెలతి నీళ్ళకు పోతే వెంకటేశ్వరుడురాయేనమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీస్తా రమణి నీళ్ళకు పోతే రాగి బిందరి సరాణి నీళ్ళకు పోతే రాములోడెదురాయేనమ్మో ఈ వాడలోన రాములు ఎదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగిడి బిందె తీస్తా పడతి నీళ్ళకు పోతే గంగి బిందరి పడది నీళ్ళకు పోతే పరమేశ్వరుడురాయేనమ్మో ఈ వాడలోన పరమేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీస్తా ముదితా నీళ్ళకు పోతే ముత్యాల బిందరి ముదితా నీళ్ళకు పోతే కృష్ణుడెదురాయేనమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 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 బతుకమ్మ పాటలు వినిపించిన సురేఖ మేడం గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఎంపీ కావ్య మేడం గారిని మాట్లాడవలసిందిగా వారిని హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. మా వరంగల్ ప్రజలందరికీ, ఆడబిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ ప్రోగ్రాం ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మకి విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇతర మంత్రులకి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, కార్పొరేషన్ చైర్మన్లకి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నా ఆడపడుచులకి, ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బతుకమ్మ అంటే తీరొక పూలతోటి మనము అలంకరించుకునేది. అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది. అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 1000 స్తంభాల గుడి సాక్షిగా, అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బల్లం ఇవ్వాలి. మన వరంగల్ ఇంకా ముందుకెళ్ళాలి. అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఇంకా ఏది చూసుకున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెనుకబడొద్దు. రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్ధిల్లాలని, మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని, సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మన వరంగల్ 2వ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ మేడం. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో
సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మేయర్ గండు శివారాణి మేడం గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఈరోజు రాష్ట్ర తెలంగాణ బతుకమ్మ పండుగను 1000 స్తంభాల గుడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ, రాష్ట్ర మంత్రివర్యులందరికీ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున పెత్రమాస రోజున జరుపుకునేటువంటి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మనమందరం కూడా ఇంతమంది పెద్దల మధ్య ఇంత ఘనంగా 1000 స్తంభాల గుడిలో ఈ పండుగను జరుపుకోవడం, మన బతుకులన్నీ చల్లగా ఉండాలని ప్రకృతిని పూజించేటువంటి పూల పండుగ అయినటువంటి బతుకమ్మను మనం చల్లగా చూడాలని అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న మహిళా స్త్రీలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. జాతీయ స్థాయి అవార్డు మరి నక్కా స్నేహలత గారిని రాష్ట్రపతి అవార్డు గ్రహీత నక్కా స్నేహలత వారిని సన్మానించవలసిందిగా మంత్రివర్యులు అందరినీ కోరుతా ఉన్నాం. ఉప మంత్రి ముఖ్యవర్యులు జాతీయ స్థాయి అవార్డు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారికి హనుమకొండ ముద్దుబిడ్డ నక్కా స్నేహలత వారిని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సన్మానిస్తున్నారు. వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. ఇవాళ నిజంగా కూడా 1000 స్తంభాల గుడిలో కనివిని ఎరగని రీతిలో చాలా మంది రాష్ట్ర చైర్మన్లు, మహిళా కమిషన్ చైర్మన్లు, టూరిజం చైర్మన్లు, ఎంతో మంది చైర్మన్లు పాల్గొని ఇంత పెద్ద డయస్ని నా ఇన్నేళ్ల జీవితంలో ఈ వేదికల ఎన్నడూ చూడలేదు. మరి మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చరిత్ర, రాణి రుద్రమాదేవి చరిత్ర గలది. మరి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి కూడా మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడవలసిందే బట్టి విక్రమార్కన్న గారిని మాట్లాడుతూ కోరుతున్నారు. స్థానిక శాసనసభ్యులు అధ్యక్షులు శ్రీ రాజేందర్ రెడ్డి గారికి, సీనియర్ గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీనియర్ మంత్రివర్గ సహచరులు కొండా సురేఖ గారికి, మరో గౌరవ మంత్రివర్గ సహచరులు సీతక్క గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు గండ్ల సత్యనారాయణరావు గారికి, మరో గౌరవ శాసనసభ్యులు మిత్రులు నాగరాజు గారికి, అట్లాగే చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, మన పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఇంకా మహిళా కమిషన్ చైర్మన్ మిగతా శారద గారికి, అట్లాగే సాహిత్య అకాడమీ, సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఇద్దరు
అలంకే గారికి అట్లాగే వెన్నెల గారికి, గౌరవ పార్లమెంటు సభ్యురాలు కావ్య గారికి, డాక్టర్ కావ్య గారికి, మేయర్ గుండు సుధారాణి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, జిల్లా అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ ఎంగిల్ బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ కదిలి వచ్చినటువంటి మహిళలందరికీ, సోదరి మహిళలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ